మరి ఇప్పుడు మహేష్ గారికి ఎందుకు తీటలేసింది, మలిగానికి ఎందుకు తీటలేసింది? అరే మలిగాడు మా రేవంత్ అన్న ఎంగిలి మెతుకుతున్న కాంపౌండ్ కుక్కేనాయ తెలిసిందేనాయ. మరి ఏమి నొప్పాయ అంటే ఇప్పుడు చూపిస్తా, ఇంతసేపు చూపిలేగా మంచిగా ఉంటుంది ముచ్చట. ఇప్పుడు మీరు అందరి దగ్గర ఎవరైతే గ్రూప్ 1లో దయచేసి మీరు గమనించాలి, దయచేసి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ నా లైవ్ చూస్తారా? ఒక్కరైనా చూస్తారుగా, లేదు రేపైనా చూస్తారుగా. చూసిన వాళ్ళకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను. మీ కాడ బాటా BAT అని బాటా ఉంటుంది, ఒక చెప్పు తెలుసా తెలియదా? తెలియకపోతే నాకు ఎప్పుడు నేను పంపిస్తా, 1000 రూపాయలు అప్పు తెచ్చాను ఇస్తా మీకు. చెప్పుల జతలు కూడా ఇస్తా మీకు, ఒక్కటైనా సరే రెండైనా సరే. మీకు బాటా చెప్పు లేదు కొని పెట్టుకొని నేను తర్వాత ఎందుకు చెప్తా. బాటా చెప్పు కొనుక్కోరు ఫస్ట్ అయితే. ఇగో రాహుల్ గాంధీ లెక్క ప్రకారం ఎంత రావాలి, ఇది ఓన్లీ లత్కోర్ గాంధీ, ఈ లత్కోర్ గాంధీ చూడలే నేను చెప్పేది. ఎంత రావాలి? ఇంకో రావాల్సిన వాటా ఇగో బీసీలు 312 లెక్క బీసీలు 312 563లో రావాలి. ఎంతలా? 563 పోస్టులు. నేను చెప్తాను, మా గురువు గారే, మా పెద్ద గురువు మందిని ముంచిన గురువు గారు చెప్తాడు. ఆడు చెప్పిన లెక్క 317 రావాలి. ఓసీలకు మన బీసీల కాంగ్రెస్ పార్టీ కాబట్టి, బీసీల కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటి పార్టీ కాబట్టి ఓసీలకు ఇప్పుడు రావాల్సింత 89 రావాలి. ఎందుకు? జనాభా లెక్క ప్రకారం 56.33% మనం ఉన్నాం. 33% ఉన్నాం కాబట్టి మనకు ఈ లెక్క ప్రకారం 317 రావాలి. చిన్న పన్ను ఎంతమందిని గంతే తినాలి కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఇస్తుండు మన పులి, ఇస్తుండా లేదా? ఇస్తుండు కదా. ఓకే, అదే 17.79% ఓసీలు ఇంకా సంపిరా బతికిచ్చిరా నాకు తెలియదు. సరే వాళ్ళ లెక్క అయితే పెరిగిందంట, పెరిగితే పెరగని. ఆడు ఉచ్చ తాగొచ్చుకోడైనా వాళ్ళది, ఆంధ్రలో ఉచ్చ పోసి తాగొచ్చుకోడైనా పెరుగుతుంది మరి బరాబరుగా. వాళ్ళకు 89 రావాలి వాస్తవానికి. మరి ఎస్సీలకు 98 రావాలట. 98 598 ఆడాయి. ఎందుకు? వాళ్ళు 17.43% ఉన్నారు. తర్వాత ఎస్సీలకు 59 రావడం 10.45% వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాటా చెప్పులు ఉన్నాయా మీ కాడ? కొనుక్కొచ్చిరా? నేను చెప్పిన కొనుక రావాలని, దయచేసి కొనుక రావాలి. ఈ లైవ్ అయిపోతాను బాటా చెప్పు కొనుక రావాలి. పోయి కొనుక్కొచ్చి ఆ ఉప్పల్లి కాడికి రెడీగా బండి వేసుకొని ఊరాడికి ఆడికి పోయి బండి వేసుకొని ఆ నిలబడి నాకు ఫోన్ చేయాలి, చెప్తా ఎందుకని. అదే 10.45% ఉన్నది, సంతోషమే. అయితే మరి ఉద్యోగాలు వచ్చింది ఎట్లా? ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి అనేది మనకి మనం మాట్లాడాలి. ఇప్పుడు 56% ఉన్నప్పుడు 56% రావాలి కదా ఉద్యోగాలు. ఎవడెంత ఉంటే దానికి అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 317కు 239 ఉద్యోగాలు వస్తే ఇతనా ఉస్సే బుత్నా బుస్సే ఎవరా సిద్ధపాండం, ఇతనా ఉస్సేదారి ఉతనా బాగేదారా, ఎవడెంత ఉంటే వానికి అంత. అంటే ఇక మనం 317 ఉంటే 239 బీసీలకు ఇచ్చిర్రు. నేను చెప్తాలేను. అయితే ఇప్పుడు -78 అయినాయి, -78 అయినాయి. ఓకే, సంతోషం. తర్వాత ఓసీలు 17.79లో 89 రావాలి, కానీ 172 వచ్చినాయి బీసీల పార్టీలో. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తలకాయ మొత్తం బీసీలో ఉంటారు, కోపం చేయక నా మీద. అయితే ఇందులో 172 మంది ఉద్యోగాలు వచ్చినాయి. అరే తక్కువనే వచ్చినాయి కదా, 89 కంటే 172 చాలా తక్కువ. ఇక చాలా తక్కువ, ఇంకా రావాలి ఇంకో 300 వచ్చేది ఉండే కానీ అది రాలేదు, మిస్ అయింది. ఇప్పుడు 15.79% 30.60% వచ్చింది. అయితే ఇక్కడ మీరు చాకచక్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ -79 అయితే ఇక్కడ ప్లస్ అయింది, +84 అయింది, +84 అయింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది మధ్యలో పెట్టుకోవాలి మీరు తర్వాత మనం. ఇది రైట్ సింబల్. తర్వాత ఎస్సీలు 98 ఉండాలి, 17.43%లో 95 వచ్చినాయి, ఓ 3 తగ్గినాయి. మైనస్, ఈయన కూడా మైనసే. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ, బరాబర్ బీసీల పార్టీ. ఇప్పుడు ఇటు పోతే ఎస్టీలు 59 రావాలి, 56 వచ్చినాయి. ఈడ కూడా 3 మైనస్ అయినాయి. ఎందుకు మైనస్? ఇది బీసీల పార్టీ కాంగ్రెస్ అంటేనే, అవునా కాదా? తల్లి లాంటి పార్టీ, సోనియా గాంధీ నమ్మకం ఉంది,
రాహుల్ గాంధీ కడుపులో నిండా అదే ఉంది. దేశం మొత్తం కుల్లగన్న చేయాలి, ఎవడెంత ఉంటే వానికి అంతే పెట్టాలి. మరి మన అమరావతిలో అంతే పెడతాడు కదా, బరాబర్ పెడతాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాలే, ఒక్కసారి మడదాం. ఎమ్మెల్యేలు వాలే, ఎంపీలు వాలే, మినిస్టర్లు వాలే, సీఎం ఆయన. ఎక్కువరా లేరా, ఎక్కువ ఉన్నారా లేరా? మొత్తానికి ఈ జనాభాలో 7 బీసీలు ఉన్నారు. ఇంక ఇది నయం అనుకోవాలి, ఇంకా ఈ ఉద్యోగాలు నయం అనుకోవాలి. 7 బీసీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 65 దున్నపోతుల. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు ఓసీలు, ఎమ్మెల్యేలు రెడ్లు అందరూ బీసీలో వచ్చేది ఆగిరు అని చెప్పిన వాళ్ళు అతుకోరు మలిగా అన్నాడు కదా. ఇప్పుడు మలిగానికి రెడ్డిలందరూ చూచపోయారు. ఇప్పుడు నోట్ల ఎట్లా వస్తారు, గౌరవ పెట్టిపోయారు ఒకటేసారి అందరూ. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మీ వాళ్ళకి గెలిపించండి, ఎంపీలను చావలెక్కిన 2 లక్షల మందిలో గెలిపాలి. బూర నడిచే గౌడు బూర వలిగిపోవాలి, గౌడు కాదు మరి బరాబరే వలిగిపోవాలి. సో పలిగిపోయింది. తర్వాత మినిస్టర్లు అంటే పొంగులేటి సీనన్న గుండె చాలా బలమైన గుండె. రేవంత్ రెడ్డికి నేనేం చేస్తున్నా నాకెరక, ఆయన ఏం చేస్తున్నా నీకెరక. మా దయనీయుడు పెద్దన్న వెంకరెడ్డి గారు మినిస్టర్లు వాళ్ళే, ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు మీ జనాభా ఎక్కువ వస్తట్టు గెలిపించి, అరే బీసీలకు అవసరం లేదురా, బీసీలు ఓడిపోవాలి 2 లక్షల మేరతో గెలి రెడ్లు గెలవాలని ప్రచారం చేసి మీ ఉచ్చ తాగిండు మలిగాడు. తాగిండు బరాబర్ నా లెక్క అయితే. ఈ ఉచ్చదాగిన మలిగాడి వాళ్ళు ఏమంటుండంటే రెడ్లు దొంగలు, రెడ్లు లంగలు, ఓసీలు దొంగలు, ఓసీలు లంగలు, 84 ఉద్యోగాలు ఎక్కువ ఎత్తుకపోయారు, బీసీలకు న్యాయం ఎట్ట జరిగినట్టు అంటాడు. మీ దగ్గర బాటా చెప్పుంది కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ బాటా చెప్పుంది కదా. ఫస్ట్ అరే లత్కోరు మలిగా ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎంలు వీళ్ళు వాళ్ళు ఇదంతా రెడ్లను ఓసీలు చేసిన లత్కోరు నా కొడుకు. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఈ చెంబ వాళ్ళ కొట్టు, బీసీలు ఎట్లా అచ్చు వాళ్ళ బాట చెప్పింది కేసీఆర్. చెప్పులు బందోబస్తు కొనుక్కోరు సరతని యొక్క చెంప పక్కన వలిగిపోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నేనేం చేశాను నాకెరక, నాకు రేవంత్ రెడ్డి చేసిన నాకెరక అయిపోయిందా. ఇగో తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ శాసనం, శిలాశాసనం, బీర్లు అయిలే 6 గంటలు లేకపోతే ఈ కార్డు పట్టుకొని నా కాడికి రాదు, పోయి సరస్వతిని యొక్క చెంప పక్కన వలగాలి. ఎందుకు ఈ 84 పోస్టులు పోతానికి ఏ బ్రోకర్ నా కొడుకు కారణం? ఎవడు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది? ఎవరు చెప్పుకుంటూ నా వల్లే వచ్చింది అధికారం? కానీ ఈ బ్రోకర్ నా కొడుకు, ఇంకో బ్రోకర్ నా కొడుకున్నాడు. మన రేవంత్ తొలి వెలుగు, మన రేవంతే వెలుగుతాడు, మనం వెలుగాం, మన రేవంతే వెలుగుతాడు. వాడిని ఫస్ట్ అన్నది. తర్వాత ఇగో ఈ ఎస్సీ ఎస్టీలు కూడా పోయి అదే రకంగా మా వాళ్ళు తక్కువలా, మా వాళ్ళకి 84 ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి, మేమెందుకు కూడా అరే లత్కోరు నా కొడుక మమ్మల్నే ఎమ్మెల్యేలు చేసి, మమ్మల్నే ఎంపీలను చేసి, మమ్మల్నే మినిస్టర్ చేసి, మమ్మల్నే ముఖ్యమంత్రి చేసి, ఇలా మా సొమ్ముదిని మా ఉత్సవాయి మా ఎంగిని అగ్ర కులాల మోసే జిల్లాల కుక్కవు నువ్వెట్టరా మమ్మల్ని మాకు 84 ఎక్కువ వచ్చినని. మా తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ బీసీల పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్తేనే ఓటే అవుతుంది, బీసీ ముఖ్యమంత్రి వద్దాయివి. మా రెడ్డిలో ఖమ్మంలో వస్తే తాగితే మా ఉత్సా తాగియాల మాకు ఎక్కువ ఉద్యోగాలు నువ్వెడ చెప్తావని మీరు ఇటుపక్క చెంపకూరి, అటుపక్క చెంపు ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇంకో దానికి మీరు అప్పుడు ఏం చేస్తారు, పూమా తెలుసా, లేదంటే నైకీ బ్రాండ్ తీసుకోండి. బాటా అయితే జర గట్టిగా ఉంటుంది, జర మీరు ఏం చేస్తారంటే నైకీ తీసుకోండి, స్ట్రాంగ్ ఉంటుంది, క్వాలిటీ స్ట్రాంగ్ ఉంటుంది చాలా. సర్తని ఈడంగా నైకి వాడాలి, ఈడంగా బాటా వాడాలి, మోయో అని వేసుకోవాలి కొడుకు దెబ్బకు. చిర్రిమి ఇన్ని పంగలు చిర్రి ఇసవంటి లత్కోరు నా కొడుకు రాజ్యం తెచ్చినోడు వాడే అధికారం అభియపినాక ఎవడు ఎంత ఉంటే గాడంతే తింటాడు కదా. అధికారంలో వాడినప్పుడు వాడు తినకపోతే మనం తింటాము. ఎందుకు మాకు లేని నేర్పి మమ్మల్ని చుతగాలం చేసే దేనికిరా? మాకు లేనిది ఒకటి నేర్పి, లేనిది ఒకటి పంచాయతీ వచ్చి, బీసీలకు రెడ్లకు చిన్న పంచాయతీ పెట్టి మమ్మల్ని నాగం చేసి ఊర్లలో మాట్లాడుకొని లేకుండా మందలు లేకుండా ఓనుకోడు కంటయి వీళ్ళు అత్తుకోరు నా కొడుకు ఎమ్మెల్సీ అవుతానికి. ఇప్పుడు మన తర్వాత మంచి అవుతాక బొచ్చుగాడు, ఈ బొచ్చుగాని కోసం ఇప్పుడు ఎంత మనం లెక్క తెలుసుకొని మనం పీకాల్సి ఉన్నది. ఇప్పుడు మన 5,000 రూపాయలు 500 రూపాయలు లేకపోతే మనం వాడు ఓటే అవుతుంది. ఇక ఉద్యోగాలు పోతే ఉంటే సస్తే మనకేంది, మన 500కే లెక్క, మన బతికే గంట. మన 500 కాగితం వల్ల మనం ఎందుకు మాట్లాడలే? ఓటు పైసలు తీసుకోకుండా ఓటేసారు ఎవడన్నా?
ఎట్లా అడుగుతాం ఇవన్నీ? ఈ లత్కోరు నా కొడుకు చూత నా కొడుకు రా బాబు, వీడు పెద్ద బ్రోకర్ నా కొడుకు, వీడు చెప్పింది నాకు అని లచ్చసారి చెప్పిన విన్నరా? 500 మాకు ఇస్తుంది అన్నారు. మరి ఉద్యోగాలు బొచ్చులో పోతాయి. మా అన్న బరాబర్ మంచి పనే చేసిండు. తప్పేం చేసిండు భయ్? నాకు అర్థం కాలే. బరాబర్ రైటే. మనం చూతగాలమై మనం ఓటేసి ఇక మా అన్న ఉద్యోగాలు తీసుకుపోయిండు, గ్రూప్ అని పోయింది, బొంగు పోయింది, భోషానం పోయింది. ఏం పంచాయతీ? ఎవరిని పిచ్చోళ్ళని చేసేసరికి అరే రేవంత్ అన్న వదిలిన బాణం కవితక మలిగాడు. ఇప్పుడు వాళ్ళు వదిలినప్పుడు ఆయన మాట వింటరు. అరే మలియా నేను జర్సినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయరా, ఈయన చిట్టినట్టు చేస్తున్నాను ఏడ్చినట్టు చెప్తుండు. ఈ మధ్యలో చూతగాలమై మనం వాడు ఛాయ పైసలు పిచ్చాం అడుక్కొని వాడు ఎమ్మెల్సీ అయ్యిండు, ఒక ఆయన ఓటుకు నడిపేందుకు ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కానీ వీకినామా? ఆడనే ఉన్నాం మనం. ఎందుకు మనకి లత్కోరు పంచాయతీ? బరాబర్ అదే జరుగుతుంది, లెక్క కట్టినట్టు. మరి ఇది గ్రూప్ 1 లెక్కనే. ఇక మళ్ళీ ఎవడన్నా బీసీలకు అన్యాయం జరిగింది పాపం సినిమారు మళ్ళా బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే మరి పేదవర్గాలు ఏమంటారుగా కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీ కదా, మన రేవంత్ నేర్పిన పోయి మలియానికి కుల పేదలు అగ్రవర్ణ పేదలందరూ పోయి ఉచ్చల భాష నేర్పించింది బరాబర్. ఎందుకంటే మీ ఓట్లు కావాలి ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి మీ లెక్కలు బయట పెడతాడు. సిగ్గి శరం లేదని బతుకులమ్మ అన్నవాడ లత్కోరు నా కొడుక. దానికంటే మనం ఉచ్చలాగి బతుకు. ఈ లత్కోరు పంచాలు పెట్టడానికంటే ముఖ్యమంత్రి అవుతావు, పీక్తావు, ఇది వీక్తున్నావు ఇప్పుడు అని. మరి ఇప్పుడు అన్ని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఓటేవడం నువ్వే. అందుకే అందరూ ఆ బాటా చెప్పు తీసుకొని అడుగురి మళ్ళీ అని ఆఫీస్ కాడికి పోయి సర్తిని యొక్క చెంప పక్కన వలగాలి. ఏదిరా తల్లి పార్టీ ఎడదొచ్చింది మనం మాట్లాడాలి. మనం అడగకనే మనం బరుపు. మనం నేపాల్లో పోయి కొట్టి చూసినావు ప్రధానమంత్రిని, అటు పోయి కొట్టిరాని నిరుద్యోగులు. ఏమిరా పల్లిపాడాలి అంటే లత్కోరుగా ఏడవున్నారో పల్లిపాడాల లత్కోరు నా కూడా పిలిచి అల్లకెళ్ళి గొర్ర గుంజి ఆ ఉప్పల్ చివరస అక్కడ కట్టి ఓ పంగు అటు తీర్రి, ఓ పంగు ఇటు తీర్రి చీర అప్పుడు చెప్పుదాం చక్కదనం. ఇవన్నీ చెప్తాగా ఇక రిపోర్ట్ కొడతాడు ఇప్పుడు కొడుకు. ఓ అమ్మ మహేష్ గారు నన్ను వదిలిపెట్టరా, కూర్చొని కొడతాడు. ఇక నా బొచ్చు కాల్సిన నువ్వు ఈ లత్కోరు మోకాన చెప్పు.